పెట్టకుండా సపోర్టింగ్ పెట్టుంటే నేను గెలిచేదాన్ని, నేను కెప్టెన్ అయ్యేదాన్ని అని అన్నా. నువ్వు కొన్ని ఆడి గెలిచావు, నేను కొన్ని ఆడి గెలిచాను. సో నువ్వు అంతే, ఇంకా అంతే అయిపోయింది. నాకు ఇమ్యూనిటీ కావాలి, నేను కెప్టెన్ అవ్వాలి. ఆమెమో నాకు కెప్టెన్సీ కాదు, మెయిన్ ఇమ్యూనిటీ కావాలి అని దివ్య అన్నది. ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళకి కెప్టెన్ అయ్యేది అని నేను. అలా కొన్నిసేపు మాటల యుద్ధం జరిగిన తర్వాత రాజు వాష్రూమ్కి వెళ్ళారు. రాజు ఆ లోపల ఆలోచిస్తున్నారు. ఫస్ట్ మేము అన్నాం, నేనే అన్నా, రాణులు ఇద్దరం కూర్చొని ఉంటాం, రాజు యుద్ధానికి వెళ్ళిరా అని. తర్వాత రాణిని అబ్బాయి దండయాత్ర చేసింది, నేను తిరిగి దండయాత్ర చేశాను. ముందు రాజు వైపే నా కన్ను ఉన్నది. ఎప్పుడైతే రాణి కత్తి నా వైపు చూపించినదో నేను తిరిగి తన వైపు చూపించింది. మీరు అంతకు మించిన వాడు. దివ్య నన్ను తీసుకునే ఛాన్స్ 0% అని ఆ మాత్రం అర్థం కాలేదా? విన్నింగ్ ఓడి చదువుతా నేను విన్నాడు చెప్పినా. ఇమ్యూనిటీ కెప్టెన్ గురించి కూడా ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ గేమే కాదు, పైగా ఈ టాస్క్ చూసిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. నువ్వు సరే మాట్లాడుతా చెప్తా. స్ట్రాంగ్ అయితే తీసుకోవచ్చు కదా అంటే నన్ను కూడా తీసుకోవచ్చు కదా ఇందాక అన్న నేను నీకు ఇమ్యూనిటీ లేకపోతే 100% తీసుకున్నాను. లేదు నేను తీసుకున్నాను, నీకు ఇమ్యూనిటీ లేకపోయింది నిజం. ఇమ్యూనిటీ ఏమన్నా గేమ్ గెలిస్తే ఇమ్యూనిటీ మీద గెలిచాడు అనేది వస్తుంది కదా. ఇమ్యూనిటీ మీద గెలిచాడని వస్తుంది కదా. ఇమ్యూనిటీ మీద రెండు గెలిచినోడు అయ్యేవాడు కదా. లాస్ట్ వీక్ నన్ను కంటెంట్ షిప్ నుంచి అది చెప్పు మరి. నాకు ఆపర్చునిటీ రావట్లేదని అలా ఫీల్ అవుతున్నాను. అక్కడ నీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఉన్న ఇమ్యూనిటీ సెలెక్ట్ చేస్తే వాళ్ళిద్దరు ఆపర్చునిటీ గురించి ఆలోచించావా? ఎందుకంటే రేపు అన్నది మా వాళ్ళు ఇస్తారని. వాళ్ళు ఇస్తారు, నీకు బాగా ఇస్తారా అనేవాడు. ఎందుకు కూడా ఇస్తా ఆపర్చునిటీ వచ్చినోడికి ఏమి ఇస్తావులే. నేను సోలో గేమ్ అయితే సెలెక్ట్ చేసుకునే ఉన్నాను. అప్పుడంటే కొంచెం ఈజీ కదా. ఎందుకు అలా ఏం లేదు. ఇప్పుడు లేదు నేను వాళ్ళిద్దరు లేదులే, గౌరవ్ కొంచెం ఆపర్చునిటీ ఇవ్వాలి గౌరవ్కి. అప్పుడే కదా మీరు కూడా కొంచెం రేస్ లో ఉంటాడు. నేను అలా అనుకోలే. మేము అనేసి కదరా, వాడు 100 ఆలోచిస్తాడు అని. వాడు 100 ఆలోచిస్తాడు, బాగానే ఆలోచిస్తాడు. దోశని కూడా అట్లా అంటారా? అట్ట పెట్టా, అది అట్ట పెట్టా నిన్న వచ్చింది. అది అట్టు అట్ట పెట్ట బాక్స్. మరి దోశలు వచ్చేసి అట్లు లాగా అట్లు. ఇట్లు ఏంటి? యువర్స్ ఇట్లు అంటే పవన్ అక్క సంజన ఇట్లు కరెక్ట్. అది ఇట్లో మనం లెక్కంతా రాసి యువర్స్ లవింగ్లీ అని రాస్తాం కదా, దాన్ని తెలుగులో ఇట్లు అని రాస్తాం. యువర్స్ లవింగ్లీ అనే దాని బదులు ఇట్లు ప్రేమతో నీ సంజన. ఇట్లు ప్రేమతో అంటే యువర్స్ లవింగ్లీ అంటాం. సో యువర్స్ అని వస్తుంది ఇట్లు అంటే. అది సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తారు. కానీ ఈ ఆటలు గెలిచేవాడు కదా నువ్వు.